ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పరస్త్రీని మోహించడం పాపం, అటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పింది. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే గారి ద్వారా వచ్చింది. అప్పటికి ధర్మశాస్త్రము లేకపోయినా యోసేపు ధర్మశాస్త్రమునకు విధేయుడయ్యాడు. నేనంటాను, నీతే 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 అతనిని ఏం చేసిందో తెలుసా? ఘనత ఇచ్చింది. ఎలా ఘనత? రాజు తర్వాత రాజు స్థానాన్ని దేవుడు కలగజేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఘనత ఇచ్చింది ఏంటి తెలుసా? సార్ నిజమే, నీతే ఘనతను ఇస్తుంది. నీకు నాకు మనందరికీ కూడా ఘనత రావాలి అంటే ఎవరి నీతి ద్వారా మాత్రమే దేవుడు ఘనతనిస్తాడు. సార్, ఘనతను మన జీవితాల్లో దేవుడు ఇవ్వాలంటే యోసేపుకి ఇచ్చాడు ఘనత, దానియేలుకి ఇచ్చాడు ఘనత, షడ్రకు మేషకు అబేద్దుగోలు వారు అనే వారికి దేవుడిచ్చాడు ఘనత, దావీదుకు దేవుడిచ్చాడు ఘనత. నేనంటాను, నీతిగా ఉంటే రాకడలో ఎవడు మనకి ఇవ్వడంటే ఇస్తాడు. ఆ ఘనతను మన జీవితాల్లో మనము పొందుకోవాలి అనంటే దేవుడే కదా సార్ మనకిచ్చేది. మూడవదిగా మనం చూసినప్పుడు ఆ ఘనత దేవుడు మనకు నీతి ద్వారా దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 11వ అధ్యాయము దయచేసి 4వ వాక్యమును మనము గమనించినప్పుడు 5వ వచనం చదివేయండి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. ఆమేన్. 4వదిగా నీతి నీ త్రోవలను నీ మార్గములను ఏం చేస్తుంది? సరళము చేయును. నీ మార్గమును సరళము చేస్తుంది నీ నీతే. నీతి ఏం చేస్తుంది అంటండి? నీ మార్గాన్ని ఏం చేస్తుంది చెప్పాలి. నీ మార్గమును ఏం చేస్తుంది నీకు? ఇప్పుడు నీకు మెట్లుగానే ఉంటాయి. నీ మార్గం నీకు ఎలాగుంది? ఎత్తులుగా, గొప్పులు గోతులుగా ఉండొచ్చు. దేవుడే గనక ముందు నడిస్తే మెట్టగా ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? మాట్లాడతలేదు. మెట్టగా ఉన్నవన్నీ ఏమైపోతాయి? సరళం చేస్తాయి. నీ నీతే నీకేం చేస్తుందో తెలుసా? నీ ద్వారాలను, నీ మార్గములను ఏం చేస్తుందో తెలుసా? సరళం. నీ త్రోవలు, నీ మార్గములు, నీ మార్గాలు ఏం చేయబడతాయి తెలుసా? చూడండి, యథార్థవంతుల నీతి వారి మార్గములు సరళము చేయును. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేనంటాను, నీ మార్గమును సరళం చేయటం ఏంటి? అవును సార్, మార్గంలో సరళం అవ్వట్లేదు సార్. మార్గం సరళం అంటే మనం వెళ్తున్నాం కానీ ఏమీ పని అవ్వట్లేదు సార్. ఏందో ఎన్ని తలంచినా కానీ ఏమీ పని అవ్వట్లేదండి. వెళ్ళాం సార్, ఏం అవ్వట్లేదు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, ఏం సక్సెస్ అవ్వట్లేదు. తల పెడుతున్న పని అవ్వట్లేదు. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఏమోనండి బాబు, నేను వెళ్ళి దానికి అన్ని అడ్డంకిలే, అన్ని అవరోధాలే అండి, అన్ని అడ్డంకిలే. కానీ ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు, అన్ని అడ్డంకిలేండి బాబు. మనం అనే మాట ఏంటి? సైతాన్ ఆటంకాలండి బాబు, అన్ని అడ్డుబండలాగా ఉన్నాయి. మార్గమే కాదు, మనుషులే కాదు, మనం చేసేది ఏదైనా అన్ని అడ్డంకులుగానే ఉంది. అది సరళం అవ్వట్లేదండి. నేను అంటాను, ఖచ్చితంగా నువ్వు నీతిగా ఉంటే, నీతిగా నువ్వు ఆలోచిస్తే, అది ఏదైనా కానివ్వండి, వ్యాపారమైనా కానివ్వండి, అన్నదమ్ముల వ్యవహారమైనా కానివ్వండి, కుటుంబ పరంగా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నువ్వు నీతిగా వెళితే అంతా సెట్గానే ఉంటుంది. ఏమాత్రం కొంచెం తేడా పాడాగా ఉన్నా జరిగే వ్యవహారం ఏమిటంటే అన్ని అడ్డంకులే తప్ప, కొట్టుకోవడం తప్ప అక్కడ సమాధాన వ్యవస్థ ఉండదు కదా, సరళం అవ్వదు కదా, అన్ని అడ్డంకులే కదా. నేను చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5 ఆశీర్వాదాల గురించి మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు కూడా.
అదేమిటంటే సామెతల గ్రంథములో నీ మార్గము సరళం అవ్వాలంటే 5-6 వచనాలు. నీ సుబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. అప్పుడు ఆయన నీ త్రోవను, అప్పుడంటే ఎప్పుడు చెప్పండి? అప్పుడంటే ఎప్పుడంటే నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఎవరి అధికారము? దేవుని అధికారమును మన ప్రవర్తన ఒప్పుకోవాలి. ఇది చదువుకోవడానికి మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఆ ఆచరణ అయ్యేటప్పటికి మనం ఒప్పుకోం. దేవుని అధికారాన్ని ఒప్పుకోం. మన ప్రవర్తన మనమే ఒప్పుకోవాలి. మనం అనుకున్నదే జరగాలనుకున్నాం, కానీ ఏమండే దేవుడు అనుకున్నది మన జీవితాల్లో జరగాలని ఎప్పుడైనా అంగీకరించావా? వెరీ సీరియస్గా ఆలోచించండి. ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే నీ జీవితంలో జరగాలనుకుంటావు. అది పెళ్ళైనా, ఇల్లైనా, వ్యాపారం అయినా, ఏ సమస్య అయినా, ఏదైనా దేవుని అధికారమునకు మనం ఒప్పుకుంటున్నామా? ఇది నాట్ ఈజీ కాదు. ఇది నీ మార్గము సరళం చేయబడాలి, నీ త్రోవ సరళం చేయబడాలంటే దేవుని అధికారమునకు నీ క్యారెక్టర్ ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోవడం కాదు, దేవుని అధికారం ఒప్పుకోవాలి నిన్ను. ఆమేన్. ఎంచేపు నేను నమ్మేశాను నువ్వు నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మాలి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడే మోషేను గురించి మాట్లాడుతున్నాడు. నీ గురించి, నా గురించి, మన గురించి దేవుడు అదే మాట మాట్లాడాలి. ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు. అది ఇంకో మాట పై వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. సుబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు, సునీతిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. మనం ఫెయిల్ అవ్వడానికి సుబుద్ధిని ఆధారం చేసుకుంటాం. సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే, సొంత బుద్ధి ప్రకారంగా మనం నడిస్తే ఫెయిల్ అవుతాం, మామూలుగా కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనంతా ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, నువ్వు నీతిగా ఉంటే, నీతిగా నువ్వు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా నీ త్రోవను ఏం చేస్తాడు? ప్రభు చెప్తున్నాడు, నీ త్రోవను దేవుడు సరళం చేస్తాడు. ఆమేన్. దేవుడు సరళం చేసినప్పుడు దుష్టుడు ఎన్ని ఆటంకాలు పెట్టినా, మనుషులు ఎన్ని ఆటంకాలు పెట్టినా, సాతానుడు ఎంత బలముగా ఆటంకాలు పెట్టినా, నేను అంటాను దేవుడు సరళం చేయగా దాన్ని ఎవడు ఆపలేడు. ఎవడి వల్ల కాదు. దాన్ని అడ్డు పెట్టడం, దాన్ని ఆపడం, అది ఎవరి వలన కాదు. ఒకవేళ అలా చెయ్యాలని వాళ్ళు అనుకున్నా, తలంచినా వాళ్ళు ఫెయిల్ అవుతారు తప్ప సక్సెస్ను వారి జీవితంలో వారు చూడలేరు. అంతిమ విజయం ఏంటంటే దేవుడే నీ పక్షాన త్రోవను సరళం చేస్తాడు. చప్పట్లు కొట్టని గట్టిగా, నీ మార్గమును దేవుడు సరళం చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ మార్గమును దేవుడు నీకేం చేస్తాడండి? ఖచ్చితంగా నా దేవుడు, నా ప్రభు ఈ రోజున నీకు చెప్పేది ఏంటంటే ఆయన సరళము చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా నా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను సరళము చేస్తాను. ఇప్పటికి ఎన్నైనాయి? 5వదిగా మనం చూసినప్పుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నీవు పవిత్రుడివై యథార్థవంతుడువైన ఎడల నిశ్చయముగా, చూడండి, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి ఏంటంటండి? నీ నీతికి తగినట్లుగా. చూడండి, దేనికి తగినట్లుగా అండి? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. హల్లెలూయా. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటమ్మా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడు ఆయన? వర్ధిల్లింప చేస్తాడు, వర్ధిల్లుతావు. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం కూడా చూసినట్లయితే, 11:28, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు ఎలాగుంటారండి? సిగురాకు వలె
ఏమవుతారు? చిగురాకువలే. చిగురాకువలే ఏమవుతారండి? వృద్ధి పొందుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏమవుతామంటే వర్ధిల్లుతాం. వృద్ధి అన్న వర్ధిల్లడం అన్న ఒకటే. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడే వర్ధిల్లింప చేస్తాడు. నీతిగా ఉంటే ఎందుకు వర్ధిల్ల చేయడు దేవుడు? 92వ కీర్తనలో కూడా ఏమన్నారంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అన్నారు. ఎవరో? నీతిమంతులు. భక్తిహీనులు వర్ధిల్లినట్టుగా కనపడతారు. వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? పొద్దున్న వికసించే పూలా కనపడుతుంది వాళ్ళ వ్యాపారం. నేను అడుగుతాను, సాయంకాలం అయ్యేటప్పటికి ఎలాగుంటుంది? ఏమవుతుందండి? పొద్దున్న తేజస్సు ఉంటుందా? మాట్లాడతలేదు ఏంటి? పొద్దున్నట్టు తేజస్సు ఉంటుందా? ఏమవుతుంది సార్ అంటే, ఎండకి ఏమవుతుందండి? ఏమండి, దుష్టుడు పొద్దున్న వికసించే పుష్పం ఎలాగుంటుంది? ఆ మంచుకి తేజరిల్లట్టుగా కనపడుతుంది. మరి సాయంకాలానికి ఏమవుతుందండి? మరి నీతిమంతుడైతే అలా కాదు. నీతిమంతుడంటే ఎలాగుంటాడంట? చిగురాకువలే వర్ధిల్లుతాడు. ఆమేన్. అంటే నేనేమంటానంటే, అది ఎండొచ్చినా వానొచ్చినా ఎప్పుడు ఎలాగుంటాడు? నీటి కాలంలో ఏటబడిన చెట్టు ఎలాగుంటుందో తెలుసండి? పచ్చగానే ఉంటుంది. ఎండొచ్చిన వెట్టగలిగిన ఏమవుదంట? ఈరోజు ప్రభు దగ్గర నువ్వు కన్నీళ్ళు కార్చకుండా, ఇంతకే నేనేమంటానంటే, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎలాగుంటాడో తెలుసా? కొంచెంగా ఉన్నా నువ్వు వర్ధిల్లుతావు అంతే. ఆమేన్. నీతిమంతుడు ఎలాగుంటాడు అంటే వర్ధిల్లుతాడు. ఏమవుతాడండి? ఖచ్చితంగా వర్ధిల్లుతాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఏం చేస్తాడు? ఇప్పుడు నీ నీతిని బట్టే నువ్వు వర్ధిల్లుతావు. వర్ధిల్లడం అంటే అడ్డంగా వచ్చి పడిపోవడం కాదు. బైబిల్ చెప్తుంది, అన్యాయం వల్ల వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే. ఏంటి చెప్పండి అమ్మా? మనకేం పెద్ద లక్షలు అక్కర్లేదు, కోట్లు అక్కర్లేదండి. నీతితో కూడింది కొంచెమైనా సరే. ఏమంటే ఈ అన్యాయం దానికోసం అడ్డదిడ్డాలు అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఈ బెట్టింగ్ యాప్స్లు వచ్చేసి ఏమంటే 10కి 10 వచ్చేస్తుంది. 10 లక్షలు వెళితే 10 ఎక్కడ వచ్చేస్తాయి? దోషికెళ్ళి పెట్టేసి యాప్లు దివాలా తీసేసి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరండి. ఈరోజు అప్పులు పాలవడానికి గల కారణం ఏంటి? అదే కదండి, క్రికెట్ బెట్టింగ్స్. రపియాలు జరుగుతూ ఉంది. అన్యాయంగా సంపాదించేయాలనుకుంటూ నువ్వు అడ్డదిడ్డంగా బాగుపడిపోతావు అంటే అది జరగదండి. వాక్యం చెప్తా ఉంది ఏంటో తెలుసా? నీతితో కూడింది కొంచెమైనా అది శ్రేష్టం. నువ్వు వర్ధిల్లాలి అంటే ఎలాగ వర్ధిల్లుతావు? ఎలా పడితే అలాగ వర్ధిల్లవు కదా. నేను వర్ధిల్లడమే ఆశీర్వాదం. ఇంకో మాట కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33 వచ్చును చూసినట్లయితే, భక్తిహీనుని ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ వర్ధిల్లడం అన్నా ఆశీర్వాదమైన దీవెనైనా అది నీతి ద్వారా మాత్రమే మనకు ఆశీర్వాదం వస్తుంది. నీతి ద్వారా మాత్రమే వర్ధిల్లుతాం. హల్లెలూయా. దేని ద్వారా అండి? నీతి ద్వారా మాత్రమే మనం వర్ధిల్లుతాం. నీతి ద్వారా మాత్రమే మనకు ఆశీర్వాదం వస్తుంది. నీతి ద్వారా మాత్రమే. అంతే కదండి. ఆశీర్వాదం రావాలంటే ఎలాగొస్తుంది? నువ్వు నీతిగా లేకుండా ఎలాగెత్తాడు? ఏమంటే పక్కింటి ఆవిడండి దేవుడు దీవించేస్తున్నాడండి. అవును, నీతిగా ఉంది కాబట్టి. అన్నిట్లో నీతిగా ఉంది. బ్రతుకులో నీతి ఉంది, చేసే పనిలో నీతి ఉంది, జీవించే జీవితం నీతిగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించడా? చెప్పండి. ఏమోనండి బాబాయ్ గారండి, ఎప్పుడు చూసినా నా బతుకున్న శివుడు మొక్కినండి, ఎప్పుడు చూసినానంటే సిరిగిపోయిన సరే నీ బతుకంతే ఇచ్చే రక్తం వేచే ఎంచేపు ఎదరోలు పడి ఏటం తప్పని బతుకు మార్చుకోవడం నీతిగా ఉండాలి. ఈ ఇంటి కౌరులో ఆ ఇంటికి ఆ సోదరికి పనికి మళ్ళీ సోదరి నీకెందుకు ఇచ్చే రక్తం వేచే? నీ బ్రతుకు మార్చుకున్నావా? నీ జీవితం మార్చుకున్నావా? ఏమండే మరి ఆవిడ నీతిగా ఉందండి. ఆవిడ నీతిగా ఉంది కాబట్టి ఇల్లు మీద ఇల్లు కొంటుంది, బంగారం మీద బంగారం కొంటుంది. అవునా కదా?
మరి నేను ఏం కొనట్లేదంటే మరి అవును, మరి నీ కుళ్ళు కారిపోతూ ఉంటావు, కుళ్ళు పొద్దాను వేసే రక్త వేజయం ఇంకేపు కుళ్ళు కారిపోతూ ఉంటుంది, వేసే రక్త వేజయం. నీతిమంతుని నివాస స్థలం. ఇప్పుడు అక్కడ ఏముందంటే భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. నీతిమంతులు ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? మరి శాపం ఎవరి మీదకి వస్తుంది? మరి ఏ రేవికి వెళ్ళాం ముళ్ళబొరిగానండి, ఏమి కలిసి రావట్లేదండి. నీకు ఇప్పుడు కాదు, ప్రభు రాకడ వచ్చినా సరే ఇప్పుడు కలిసి రాదు. ఆయన అన్నాడు బ్రతుకైనా మార్చుకోవాలంట, జీవితమైనా మార్చుకోవాలంట. అది సాధ్యం అవుతేనే ఇది సాధ్యం అవుతుంది. అది సాధ్యం కాకపోతే ఏది సాధ్యం కాదు. ఇప్పుడు నీతి మనకి ఏం కలగజేస్తుంది? వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడతాం. ఎన్నైనాయి? 5 అయినాయి. ఏ మౌనం అయిపోయేటి? 6. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుదాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ఏమిచ్చెను? ప్రతిఫలం ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీ నీతిని బట్టి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం అనేది ఎలాగుంటుందంటే, నువ్వు నీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడిచ్చే ప్రతిఫలము కూడా ఎలాగుంటుంది? నీతిగానే ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం కానీ అనుమానించవలసిన విషయం ఏమీ లేదు. నేను అంటాను, దేవుడు నువ్వు నీతిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడంటే, ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవుడిచ్చే ప్రతిఫలము కూడా ఎలాగుంటుందో తెలుసా? మనము నీతిగా ఉన్నప్పుడు నీతిగానే ఇస్తుంది. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి. ఒక రైతు 1 ఎకరం పొలంలో ఇన్ని విత్తనాలను ఉంటాయి, దాన్ని ప్యాకెట్ అంటాడు. వాడు ఆ ప్యాకెట్ నీతిగా విత్తితే ప్రతిఫలం కూడా ఎలాగుంటుందో తెలుసా? ఆ నీతిగా వస్తుంది. మరి అసలే విత్తనాలే ఎత్తకుండా చూడండి, నాటేవాడు నువ్వే, విత్తేవాడు నీవే, వృద్ధి కలగజేసేవాడు అన్నీ నీవంటే ఎవరు? భూమి నీకెందుకు ఎత్తాడు? దున్నడానికే. అన్నీ ఆయన చేసేటప్పుడు నీకెందుకు ఎత్తాడు ఆయన? విత్తేవాడు నీవే, నాటేవాడు అంటే కోసుకునేవాడు నువ్వా? చెప్పండి. ఒకడేమో విత్తేవాడు నీవే, వృద్ధి చేసేవాడు కోసుకుంటా కొత్తావు అనమాట. కొంతమంది దొంగ బ్యాచ్ ఎలాగుంటారు? రేచరక్తం పని చేయడానికి రారు కానీ తినడానికి మాత్రానికి వస్తా రేచరక్తం వేచి. నేనేమంటాను, మనిషి పడిన కష్టమునకు నీతిగా వాడు కష్టపడి దున్ని ఆడి విత్తనాలు నాటితే దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు కష్టపడకుండా, నువ్వు నీతిగా ఉండకుండా ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడండి. దేవుళ్ళో కూడా అంతే. నువ్వు దేవుడు నీకు అప్పగించబడిన పనిలో నీతిగా ఉంటే, నీతిగా అప్పగిస్తే, నీతిగా చేస్తే, అది సువార్త అయినా, నీకు అప్పగించబడిన పరిచర్య అయినా, అప్పగించబడిన పని అయినా సరే నువ్వేం చేయాలా? నీతిగా చేయాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా చేస్తే అది నీతి కాదు. నీతి అనేది ఏంటి చెప్పను? మనుషులు ఉన్నా ఒకలాగే ఉంటావు, మనుషులు లేకపోయినా ఒకేలాగా ఉండాలి. నీతి అంటే అది. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, దేవుడు ఉంటే ఒకలాగా, దేవుడు లేకపోతే ఒకలాగా, సంఘములో ఉంటే ఒకలాగా, బయట ఉంటే. నీతి అనేది ఏంటంటే నువ్వు సంఘములో ఉన్నా బయట ఉన్నా ఒకేలాగా ఉంటావు. ఇది అత్యంత కీలకమైన విషయం. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ప్రతిఫలం రావాలంటే నేను అంటాను ఒక మాట, నీ నీతిని బట్టి నువ్వు ఎలా ఉంటావో అలాగే నీకు ప్రతిఫలం వస్తుంది. అంతే కదండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. మరి మామిడికాయ ఇత్తితే నువ్వు జాంకాయ కోయవు కదా? చెప్పండి. మనం ఏది విత్తుతామో, ఇప్పుడు నీతిని విత్తితేనంట ఏమని పంట కోస్తామో తెలుసా? నీతిని విత్తి ఏమండి అక్షయమైన నిత్య జీవార్థమైన పంటను మనం కోస్తాం. ఆమేన్, ఆమేన్. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పంట కోస్తాడు. మరి నీతిని విత్తేవాడు ఏం చేస్తాడు? ప్రతిఫలం అనే పంటను
కోస్తాడు. నిత్య జీవార్థమైన పంట అది. ఆమేన్. ఏంటండి? నిత్య జీవార్థమైన పంట. నీతిని విత్తువాడు నిత్య జీవార్థమైన పంటను కోస్తాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు ఆ దిశగా నీతో నాతో మనందరితో కూడా ప్రభువులు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆరవదిగా మనకు నీతికి తగినట్లుగా నా దేవుడు నా ప్రభువు నీకేమిస్తున్నాడు? ప్రతిఫలం ఇచ్చెను. ఆమేన్. నీ నీతికి తగినట్లుగానే దేవుడు నీకేమిస్తాడు సార్ అంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ ప్రతిఫలం నీ జీవితంలో నువ్వు కావాలి అంటే నువ్వేం చేయాలి అనంటే నీతిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. ఆమేన్. అలాగే దేవుని బిడ్డలారా, చివరగా 7వదిగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం మరి 18వ వచనం చదవండి. ఇందాక నుంచి కొట్టుకున్నది అదే, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఆమేన్. చివరిది 7వది, నీతిని విత్తేవాడు ఏంటంటండి? చివరిది శాశ్వతమైన బహుమానం. నీతి వలన కలిగే బహుమానం ఎటువంటిది అనంటే శాశ్వతమైనది. దేవుడిచ్చేది ఏదే అయినా కూడా శాశ్వతమైనది ఇస్తాడు. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతాలు. శాశ్వతమైన బహుమానం. పౌలు గారు ఆ బహుమానము కొరకే నేను పరుగులెడుతున్నాను అన్నారు. ఆ బహుమానము కొరకే నేను ఏం చేస్తున్నాను అన్నారు ఆయన. నేను వేగిర పడుతున్నాను అని అన్నారు ఆయన. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, చివరిది 7వది, నీతితో విత్తితే నీతి మనకేమిస్తుందో తెలుసా? శాశ్వతమైన బహుమానం. ఆమేన్. నీతి ఇచ్చేది ఎప్పుడు కూడా ఎలాగో తెలుసా? శాశ్వతమైన బహుమానం. ఆ బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానాన్ని మనము పొందుకోబోతున్నాం. ఆ బహుమానాన్ని మన దేవుడు మన జీవితాల్లో నా యేసయ్య కలగజేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి 7 సంగతులు ప్రభు మనకు నేర్పారు. 1, నీతి మనకేం కలుగజేస్తుందండి? మాట్లాడాలి అందరూ. మరణము నుంచి తప్పిస్తుంది. 2, నీతి న్యాయం తీరుస్తుంది. 3, నీ ఘనతనిస్తుంది. 4, మార్గమును సరళం చేస్తుంది. 5, వర్ధలం చేస్తుంది. నీతి ఆశీర్వాదం ఇస్తుంది. 6, మనకు ప్రతిఫలం ఇస్తుంది. 7, నీతి శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తుంది. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. చెప్పబడిన వాక్యాలన్నీ ఒక్కసారి మన మొదలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయనా, నా ప్రభా, ఈ స్వపరీక్ష రాత్రి ప్రభా, నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా, నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా, మానవుడు ప్రభా నీతిగా బ్రతకాలని, నీతిగా జీవించాలని, అయ్యా నాయనా, నీతి ప్రభా మా జీవితాల్లో ఏమి కలుగు చేస్తుందో ప్రభా 7 విషయాలు మీరు ఈ రాత్రి మాతో మాట్లాడారు నాయన. నీతే మరణము నుండి తప్పిస్తుందని, మరణము నుండి రక్షిస్తుందని ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా, నీతిగా బ్రతకడానికి, నీతిగా జీవించడానికి అయ్యా నాయనా, నా తండ్రి ఆ నీతే ప్రభా న్యాయం తీరుస్తుందని నాయనా, నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆ నీతే నాయనా ఘనత తెచ్చిపెడుతుందని ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీతికి తగినట్లుగా నివాస స్థలాలు వర్ధిల్ల చేస్తానని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాలలో నాయనా, నా తండ్రి మేము వర్ధిల్లాలంటే, అభివృద్ధి చూడాలంటే ప్రభా అయ్యా నాయనా, నా తండ్రి నీకు స్తోత్రాలు.
మాలో నీతి ఉండాలని ప్రభా, నీతిగా బ్రతకాలని, నీతిగా జీవించాలని, నీతిగా నడవాలని అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీతిని మేము కాపాడుకునే కృప దయచేయండి నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ మానవుడు తండ్రి నీకు స్తోత్రాలు నైనా, కేవలం నీ రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా మా నీతిని బట్టే మాకు ప్రతిఫలాన్ని ఇస్తావు ప్రభువా. అయ్యా నీతిని బట్టే నాయనా మార్గం సరళం చేస్తావు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నాయనా నా తండ్రి నీకు వందనాలు. అటువంటి అయ్యా నాయన నీతి కలిగిన జీవితాలు మీరు నాకు ఈ రాత్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ నీతే ప్రభువా శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తుందని అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నైనా. అయ్యా వెండి బంగారములు ప్రభువా రక్షించవని ప్రభువా నైనా. అయ్యా ఈ నీతే ప్రభువా మరణము నుండి రక్షిస్తుందని నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. అయ్యా నా తండ్రి అటువంటి నీతిని ప్రభువా మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి నాయనా. అయ్యా నీ సేవకుని అభిషేకించేంతగానో అయ్యా నా ప్రభువా నీతి విషయంలో మీరు మాతో మాట్లాడారు నాయనా. అయ్యా నాయన ప్రతి వాక్యమును నాయనా తండ్రి, ప్రతి ఒక్క ఉపదేశాన్ని మా హృదయాలలో మేము భద్రపరుచుకోవటానికి ప్రభువా, అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా నడవటానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి అయ్యా మీరు మాకు సహాయం దయచేయండి. నీతిమంతులు అయ్యా ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారని నీ లేఖనం సెలవిస్తుంది నాయనా నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీతిమంతులే అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు, చిగురాకు వలె వారు ఫలిస్తారని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయన. ఫలభరితమైన జీవితము నాయన, అభివృద్ధి చెందిన జీవితము, వర్ధిల్లే జీవితము, ఘనతనిచ్చే జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాత్రి కూడా వచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా నాయన. ఇంకా నీ సన్నిధిలో నా ప్రభువా కొన్ని గంటలు ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతుండగా ప్రభువా ప్రతి ఒక్కరిని నీ ప్రార్థనాత్మ చేత నింపి నడిపించి మీరే సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినెల్లరకు వాక్యముని బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ పరిధులప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.